జూన్ మొదటి వారంలో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధరేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని, పవిత్ర గోదావరి పుష్కరాలలోపే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులు, సూర్యలంక బీచ్ తదితర పర్యాటక ప్రాజెక్టుల వివరాలను మీడియాకు వివరించారు. పర్యాటకానికి ముఖద్వారమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా మరింత పర్యాటక శోభ సంతరించుకోనుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కేవలం ఒక ప్రాంతానికో ఒక నియోజకవర్గానికో చెందినది కాదని, రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి, పుష్కరఘాట్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర పర్యాటక ప్రాజెక్టు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, సూచనల మేరకు అఖండ గోదావరి ప్రాజెక్టును సమగ్ర పర్యాటక ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. అదేవిధంగా రాజమండ్రిలో ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జి, అదేవిధంగా కడియంలో ఉన్నటువంటి రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి కడియం నర్సరీలు, అదేవిధంగా కొవ్వూరు జరిగేటువంటి మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు సంపూర్ణమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అఖండ గోదావరి ప్రాజెక్టు దీనికి సంబంధించి జూన్ మొదటి వారంలో ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు, వారిద్దరి యొక్క సమయాన్ని తీసుకుని మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ అంతా జరిగింది. అంటే ఇందులో మొట్టమొదటి టెండర్ ఓకే అయింది, ప్రస్తుతానికి ఘాట్ల వరకు ఓకే అయింది. హేవలాక్ బ్రిడ్జ్ ఇంకా అవి కూడా మొత్తం 97 కోట్ల రూపాయల మొత్తం నిధుల్లో కొంత మేరకు మనకి టెండర్ ఓకే అయింది. దానికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్ పూర్తయింది. ఇంకా వారిద్దరి డేట్ల కోసమే కొంత వెయిట్ చేయడం వల్ల కొంత సమయం తీసుకోవడం జరిగింది. వారిద్దరూ కూడా మొదటి వారంలో ఇస్తున్నారు. అరవింద్ గారు ఇచ్చినటువంటిది చాలా సహేతుకంగానే ఉంది, వారు కూడా చెప్పారు. దాంతోపాటు ప్రస్తుతానికి అదేమీ బంద్ లేదన్నారు కనుక అది ఇంకా సమస్య పోయినట్టే ఆ సమస్య. కాకపోతే రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కొంత కార్యాచరణ అవసరం. ఎందువల్లంటే దీనికి పరిశ్రమని తొలి నుంచి కూడా గౌరవం ఇస్తూ, పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలని ఇప్పుడు కానీ, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ చాలా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో కూడా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, ఆయనకు ఉన్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు కూడా మనం కూడా చెప్పేది ఏంటంటే, ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఇవాళ మళ్ళీ దాన్ని హైదరాబాద్కి పరిమితం అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే విషయంలో బుచ్చయ్య చౌదరి గారి పాత్ర, ఇక్కడ స్థానిక శాసనసభ్యుల యొక్క పాత్ర, అదేవిధంగా మంత్రిగా నేను కూడా పదే క్యాబినెట్ మీటింగుల్లో నేను కోరాను ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి. అది ఆన్ రికార్డు ఉంటాయి, ఇవేమి కూడా మనం ఊరికే మాట్లాడగలం. నేను ఎంత పర్సెంట్ ఉంది లేకపోతే ఇందులో ఏముందనేటువంటి దాని గురించి మాట్లాడటం లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఉన్నటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో, దట్టు గోదావరి జిల్లాలు అనగానే భాషకి పెట్టింది పేరు కనుక మాకు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి అనేటువంటి మాటని క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారితో, ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంత మాత్రం ఏదో నేను ఒక్కడనే దానివల్ల సాధించానేటువంటి మాట చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందువల్లంటే ఇది ఎన్టీ రామారావు గారి టైంలోనే అద్భుతంగా రూపొందించబడింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరించే విషయంలో మేము కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒక మంత్రిగా నేను కూడా నా మాటని చెప్పడం జరిగింది.